సార్ ఇంకే కథ ఏంటి సార్? సరే కథలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే నీది ఒక క్యూట్ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. నువ్వేమో అమాయకుడు. నీ ఫ్యామిలీని విలన్ ఫ్యామిలీ వచ్చి కెలుకుద్ది. నువ్వు వెళ్ళిపోయి సార్ 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 ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్, పిల్లలను సార్ అని అడుక్కుంటావు. ఎందుకంటే నువ్వు అమాయకుడు కదా. వాళ్ళు కూడా పోన్లేరా వదిలేద్దాం ఏడు వేస్ట్ గాడు అని చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు అమాయకుడు కదా. ఇది చూసిన నీ కొడుకు తమ్ముడు ఒకటి అడుగుతారు, ఏంటి నాన్న ఏంటి నువ్వు అసలు నీ కోపమే రాదా అని అనగానే నువ్వు ఒక నవ్వు నవ్వుతావు. అదే ఇందాక నవ్వేవు చూడు, స్పీడ్ బ్రేకర్ నవ్వు. ఎగ్జాక్ట్లీ అలా నవ్వుతావు. కట్ చేస్తే ఈసారి విలన్లో ఒక దూరగాడు ఉంటాడు. ఈ విలన్ గాడు ఊరుకున్నా ఆడు ఊరుకోడు. ఆడు వచ్చి మళ్ళీ నీ ఫ్యామిలీని గెలుపుతాడు. అంతే, నీ కూతురో కొడలో వచ్చి పేడేళ్ళమని కొట్టి ఏరా నీకు అక్క చెల్లెళ్ళు లేరా ఎందుకు మమ్మల్ని గెలిచావు అని చెప్పి ఒక రొటీన్ డైలాగ్ కొడతారు. అంతే, విలన్స్ ఫ్యామిలీని ఫ్యామిలీని కిడ్నాప్ చేయబోతుంటది. నో హోప్. అసలు ఇంక ఏం తోచని స్థితిలో ట్రాన్స్ఫర్మేషన్. 100 మంది విలన్ని 100 సెకండ్ల పెచ్చగొట్టుడు కొట్టేస్తారు, రాడ్డు స్టిక్కు లేకుండా. అది చూసిన నీ కొడుకు, ఏ నాన్న నోట్లో వేలు పెడితే బొడక్కమని కొట్టుకోవడం తప్ప కనీసం కొరగడం రాని అమాయకుడు నువ్వు కొట్టావా? అసలు నువ్వు ఇదివరకు ఏం చేసేవాడు? ఇది అసలు నీ అసలు రూపమేనా? నీ అసలు పేరేనా అని అడగబోతుంటే నీ వైఫ్ వచ్చి పేరేమని కొడద్ది. నాన్ననే ప్రశ్నిస్తావురా, పోరా లోపలికి, మీరేం పట్టించుకోకండి అని అంటది. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఇలా అనుకోగానే ఫ్లాష్ బ్యాక్.